లోకల్ బాడీ ఎలక్షన్ టోటల్ కన్ఫ్యూజన్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహిస్తారా లేదా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలనుకుంటోందా వాయిదా వేయాలనుకుంటోందా? అధికారులతో సమీక్షల సారాంశమైంది. సర్కార్ దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? సెప్టెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నాం, గెట్ రెడీ అంటారు ఒక మంత్రి. ఈ నెలలోనే పరిషత్ ఎన్నికలు, పారా హుషార్ అంటారు మరో మంత్రి. అబ్బే, ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు కష్టమే అంటారు మరో మంత్రి. చివరిగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆ సమీక్షలు ఎన్నికలు నిర్వహించడానికా లేక కోర్టులో గడువు ముగుస్తుండటంతో ధర్మాసనానికి ఏం సమాధానం ఇవ్వాలి అన్న విషయంపై చర్చిస్తున్నారా అన్నది సస్పెన్స్ గా మారింది. రిజర్వేషన్లపై సీల్ని ఎత్తివేస్తూ గవర్నర్ కు పంపిన ఫైల్ రాజ్భవన్ లో పెండింగ్ లో ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి అన్న ఆర్డినెన్స్ కూడా పెండింగ్ లోనే ఉంది. దీంతో రిజర్వేషన్లపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. రిజర్వేషన్ల అంశం తేలకుండా ఎన్నికలకు వెళ్తే తమకు ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ నేతలే స్వయంగా చెప్తున్నారు. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు అవసరమా అన్న అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలున్నాయి. దీనిపై ప్రభుత్వం కోర్టుకు ఎలాంటి సమాధానం ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ సమాధానాన్ని బట్టే ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు వెళ్తుందన్న విషయంపై క్లారిటీ రానుంది. అప్పటి వరకు ఈ తికమక కంటిన్యూ కానుంది.